ఉత్తమమైనటువంటి విలువలను నేర్చుకోవటం అని చెప్పి అర్థం. ఎక్కడ ఉన్నాయి ఆ ఉత్తమమైనటువంటి విలువలు అని అంటే ఆటవేళ పద్యాల్లో వేమన పద్యాలతోనే మొదలు పెట్టుకోవచ్చు. తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉరివి జనులకెల్లో ఉండు తప్పు అని అన్నాడు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరో విశ్వరాభిరామేంద్ర వేమ. ఇది ఒక్కటి చాలు మనకి జీవితంలో. ఎదటి వాళ్ళని ఎంతసేపటికి కూడా మనం అసహనంతో ఉంటున్నాం, ఈర్ష్యతో ఉంటున్నాం, ద్వేషాలతో ఉంటున్నాం. కాబట్టి పక్క వాళ్ళని చూస్తే మనం పలకరించడం లేదు. ఎంతో అవసరమైతే తప్ప సాటి మనుషులతో మనం మాట్లాడుతున్నాం. ఒక కవితలో నేను రాశాను, పక్క సీట్లో కూర్చున్న వ్యక్తిని మనిషి నువ్వు బాగున్నావా అని పలకరించగలవా అని. పక్క సీట్లో ఉన్నవాడు మనం పలకరించాం. విమానాల దగ్గర నుంచి రైళ్ళ దగ్గర నుంచి ఎక్కడే నేను గమనిస్తానే ఉంటాను. ఎందుకు పలకరించడం? ఆయనతో మనకేం అవసరం లేదు. అదేంటి, అతను నీలాంటి మనిషే కదా, ఏం బాగున్నావా ఏం ఆయన మామూలు పలకరించవచ్చు. అంటే అంతగా మనం సాటి మనుషుల నుంచి మనం ఎలినేట్ అయిపోయాం. అతనేదో మనకు శత్రువు అన్నట్లుగా మనం నా స్వార్థమే నాది అన్నట్లుగా ఈ జీవిత విలువలకు ఇట్లా మనం అలవాటు అయిపోయాం. ఇది కాదు సాహిత్యం, ఇది నేర్పదు. దీని నుంచి మనిషి దాకా ప్రయాణించడం ఎట్లాగో, మనిషి నిజమైన మానవుడుగా అవతరించడం ఎట్లాగో గొప్ప సాహిత్యము లేదా తెలుగు భాష ఇది నేర్పుతూ ఉన్నది కాదు. కాబట్టి ఇతరుల్లో నువ్వు తప్పులు ఎన్నబోయే ముందు తమ తప్పులు ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరము అని చెప్పి ఆ మహాకవి వేమన చెప్తూ ఉన్నాడు. ఇట్లాంటి సూక్తులేంటి లేదా పద్యాలేంటి ఇవన్నీ మనకి తెలుగు సాహిత్యంలో కొన్ని వందలు ఉన్నాయి. 1924లో మనకు మొట్టమొదటిసారిగా తెలుగు దినపత్రిక ఆంధ్రపత్రిక వచ్చింది. ఆ ఆంధ్రపత్రికల్లో ప్రతిరోజు కూడా మోటోలాగా దీక్షావాక్యంలాగా ఒక పద్యం ఉండేది. మహాభారతంలో తిక్కన రాసినటువంటి భాగంలో అది శాంతి పర్వంలో వచ్చినటువంటి ఒక పద్యం అన్నమాట. ఏంటి ఆ పద్యం అని అంటే, ఒరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తాను ఒరులకు అవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథములకెళ్ళని చెప్పి ఆ పద్యం. అంటే భీష్ముడి దగ్గరికి అంపశయ్య మీద చివరి దశలో ఉన్న భీష్ముడి దగ్గరికి శ్రీకృష్ణుడు ఎంతో అశాంతితో ఉన్నటువంటి ధర్మరాజును, అంటే కొన్ని లక్షల మంది లేదా వేల మందిని యుద్ధంలో సంహరించి కౌరవులందరూ కూడా వినాశనం అయిపోయిన తర్వాత సింహాసనం అధిష్ఠించినటువంటి ధర్మరాజును ఆయన మనశ్శాంతి కోసం శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని ధర్మాలను చెప్పబోయా అని అడిగితే ఆయన అన్ని ధర్మాలలోకి కూడా ఉత్తమమైనటువంటి ధర్మం నేను చెప్తాను అని చెప్పి ఆ పద్యం చెప్పాడు. తిక్కన గారు రాసినటువంటి ఆ పద్యం. అంటే ఓ రాజా, ఇతరులు ఏ పనులు చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనులను నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే పరమ ధర్మ మార్గాలకు కూడా ఆలంబనమైనటువంటి ధర్మము అని చెప్పాడు. వెరీ సింపుల్. ఈ జీవిత సూత్రం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు, మన జీవితం ధన్యమైపోయినట్టే. అంటే నువ్వు ఏ పనులు ఇతరులు చేస్తే నువ్వు బాధపడుతున్నావు ఆ పని నువ్వు ఇతరులకు చేయబాకు, అంతే. నీ పుస్తకం మీద అతను కాజేశాడు, ఆ స్టూడెంట్ కాజేశాడు కాబట్టి అట్లాంటి పని నువ్వు చేయగలుగుతావు. అతను ఏదో ద్రోహం చేశాడని నువ్వు బాధపడుతున్నావు, అలాంటి ద్రోహాలు నువ్వు చేయబాకు. అతను అబద్ధం ఆడాడు నీ దగ్గర, ఈ మాట చెప్పకుండా దాచిపెట్టాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావు. వెరీ సింపుల్ అన్నమాట. ఇట్లాంటి జీవిత సూత్రాలు మనకి తెలుగు సాహిత్యంలో ఎన్నెన్నో కనపడుతుంది. మన భాష యొక్క మాధుర్యాన్ని గురించి చెప్తారు. ఇది తేనెలకు తెలుగు భాష అని చెప్తారు. ఎందుకని తెలుగు భాష తీయగా ఉన్నది అని పదే మనం అనుకుంటాం. ఎవరైనా అనుకుంటాడు నా భాష నాకు తీయనేది అని ప్రతి భాషలో ఉన్నవాళ్ళు అనుకుంటారు. అది సర్వసాధారణమే. కానీ తెలుగు మాత్రమే తీయనిది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు చెప్పారు. తెలుగు అదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ అని అన్నాడు. కలకండం వంటిది, పులకండం వంటిది, చాలా తీయనైనది అని ఎన్నో భాషలు తెలిసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు ఆముక్తమాల్యద అనే కావ్యంలో. అంటే ఎందుకు తీయనైనది అని అంటే తెలుగు భాష అజంత భాష అని చెప్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అజంత భాష, హిందీ అజంత భాష కాదు, ఇంగ్లీష్ అంతకంటే కాదు. అంటే ఏంటి, అంత భాష అజంత భాష అని అంటే తెలుగులో ఉన్న ఏ మాట చివరైనా సరే అచ్చులు వస్తాయి, ఓవెల్స్ వస్తాయి, కాన్సనెంట్స్ రావు. అంటే ఎట్లా,
రాముడు కుక్కను కరిచాడు అనే మాట ఉందనుకోండి. రాముడు చివరిలో ఊ ఉన్నది, కుక్కని అన్నప్పుడు ఈ ఉన్నది, కరిచాడు అన్నప్పుడు మళ్ళీ ఊ ఉంది. ఏ మాట ఏ వాక్యమైనా మీరు తీసుకోండి అన్నాను, చివరిలో ఈ అనే అచ్చు ఉంది. కుక్క అన్నప్పుడు ఆ అనే అచ్చు ఉంది, అమ్మ అన్నప్పుడు ఆ అనే అచ్చు ఉంది, గిన్నె అన్నప్పుడు ఏ అనే అచ్చు ఉంది. ఇట్లా తెలుగులో ఏ మాటను మీరు తీసుకున్నా, ఏ వాక్యాన్ని తీసుకున్నా వాటి చివరలో అచ్చులు ఉంటాయి. ఇది ప్రాథమిక విషయం. అయితే ఏంటి, ఇతర భాషల్లో అట్లా లేదు. ఇతర భాషలో మీరు ఇంగ్లీష్ తీసుకోండి, దట్ గర్ల్ ఈజ్ కమింగ్ అని అన్నాం, దట్ అన్నప్పుడు టీ ఉంది, గర్ల్ అన్నప్పుడు ఎల్ ఉంది, కమింగ్ ఈజ్ అన్నప్పుడు ఎస్ ఉంది, కమింగ్ అన్నప్పుడు జీ ఉంది. దీస్ ఆర్ ఆల్ కాన్సనెంట్స్, వర్డ్స్ కాదు. అయితే ఏంటి, ఈ భేదం వలన ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మాటల చివరిలో అచ్చులు ఉంటాయో ఆ మాటలను లేదా ఆ వాక్యాలను పలకటం చాలా హాయిగా ఉంటుంది, సులువుగా ఉండటమే కాకుండా చెవికింపుగా ఉంటుంది. అది తెలుగు భాష యొక్క మాధుర్యానికి మూల కారణం అది. ఇందుచేతనే మన భాష అంటే ఏమాత్రం గిట్టనటువంటి తమిళులు కూడా త్యాగరాజు కీర్తనలు పాడాల్సిందే. మన తెలుగువాడైనటువంటి త్యాగరాజు కీర్తనల్ని, కృతుల్ని వాళ్ళు పాడాల్సిందే. మద్రాసులో అయినా సరే పాడకపోతే అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు మరి తమిళులు విపరీతమైన భాషాభిమానం కలిగిన వాళ్ళు, మనకు లేదు. ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు, తెలుగులో మాట్లాడుకో. కానీ తమిళులు వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే, ఎక్కడ కలిసినా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటారు. ఎంత బాగా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా సరే, ఏ దేశంలో వాళ్ళు కలుసుకున్నా సరే తమిళంలోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు. మన మద్రాసు పోయి పలానా వీధి దారేది నువ్వు అడిగావు అనుకో, తెలుగు వచ్చు వాళ్ళకి, కానీ తెలుగు మాట్లాడి నేరం వల్ల పో అని అంటాడు, నేరుగా పైకి పో అని. అంతకుమించి మనకు సమాధానం కూడా సరిగ్గా చెప్పరు. అట్లాంటి అంత భాషాభిమానం ఉన్నటువంటి తమిళులు కూడా తప్పనిసరిగా తెలుగు మాట్లాడకపోయినా సరే వాళ్ళు తెలుగు కృతుల్ని వాళ్ళు ఆలపించాల్సిందే. ఎందువలన మన భాష యొక్క మాధుర్యం అది. సుందర తెలుగు అని సుబ్రహ్మణ్య భారతి లాంటి తమిళ మహాకవి కూడా మన తెలుగు భాషను గురించి ఆ విషయం చెప్పాడు. ఇవన్నీ కూడా సాహిత్య ప్రపంచంలో మేము సాధారణంగా చెప్పే విషయాలు. అందువలన తెలుగు భాష గొప్పది అని చెప్పి మనం సంతోషపడవచ్చు, అందులో సందేహం లేదు. కాబట్టి తెలుగును పాఠశాల స్థాయి నుంచి మరి పీజీ స్థాయి దాకా కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కూడా ఏదో ఒక స్థాయిలో ఈ భాష, ఈ పాఠ్యభాగాలు తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే అందులో ఉన్నటువంటి ఆ సాంస్కృతిక విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ కథల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ మిత్రభేదం ఇట్లాంటి పాఠ్యభాగాలు ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి భాషా విశేషాలు మొదలు నైతిక విలువలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాం. అసలు తెలుగే వద్దన్నప్పుడు ఇంకేం లేదు, రేణు గోయవే అంటున్నాడు. మనమేమో వానలు కురవాలి వానదేవుడా అని మనం ప్రార్థిస్తాం, వాడే రేణు గోయవే అని అంటున్నాడు. అంటే ఏంటి ఇది? ఇంకా కల్చర్ లేదు, ఏం లేదు. అసలు జీవ ఆధారమైనటువంటిది వాన మనకు కావాలి కదా, అట్లాంటిది వాళ్ళకి అవసరంలా. కానీ మనం ఏం చేస్తున్నాము, అవే నేర్పుతున్నాం పిల్లలకి. ఇట్లా తయారైపోయింది.